హల్లెలూయా. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయములలో తనకు తానే తీర్పు తీసుకొనని వాడు ధన్యుడు. హల్లెలూయా. విశ్వాసం విషయంలో నిశ్చయతను కలిగి ఉండటం గురించి ఇక్కడ పౌలు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఏమంటే అలల వంటిదిగా ఉండకూడదు విశ్వాసం. ఒకసారి సత్యము, ఒకసారి అసత్యము, ఒకసారి సత్యము, ఒకసారి అసత్యము అన్న విషయాలుగా ఉండకూడదు. హల్లెలూయా. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకును. నువ్వు ఏదైతే విషయంలో సమ్మతిస్తున్నావో ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము అని చెప్పేసి నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఆ విషయంలో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. అది సత్యం అని నిశ్చయత కలిగి ఉండాలి. హల్లెలూయా. అది నిశ్చయత కలిగి ఉండకుండా నీ మనసు, నీ యొక్క ఆలోచనలు ఆ యొక్క విషయాల పట్ల మరలా నీకు తీర్పు తీరుస్తున్నాయి అంటే అది సత్యమని ఒకసారి నువ్వు నమ్ముతున్నావు, అది అసత్యమని ఇంకోసారి నువ్వు నమ్ముతున్నావు. హల్లెలూయా. అది డైలమా జీవితము, అది విశ్వాసంలో నిశ్చయత లేని జీవితము. హల్లెలూయా. అట్టి జీవితంలో ఉండకూడదు అని ఇక్కడ పౌలు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఏమని? తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీసుకోలేని వాడు ధన్యుడు. హల్లెలూయా. బ్యాప్టిజంలో విషయంలో కానీ, ప్రభురాత్రి భోజనం విషయంలో కానీ, పాదశుద్ధి విషయంలో కానీ, హల్లెలూయా, స్త్రీలు సంఘంలో బోధించకూడదు అన్న విషయంలో కానీ, హల్లెలూయా, ఏ విషయాల్లో అయినా కానీ ఒకసారి నువ్వు సత్యమని నమ్మి మరలా కాదు ఇది అసత్యం అని చెప్పేసి నమ్ముతున్నావు అంటే నీకు నీవే నిశ్చయత కలిగి లేని జీవితంలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరో చెప్తే కాదు నువ్వు నమ్మడం. హల్లెలూయా. అది నీవుగా దేవుడు అది నీకు బయలుపరిచినప్పుడు ఆ యొక్క విషయాల పట్ల సంతృప్తితో అదే విషయాలు జీవితాంతం నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. అనుమానించువాడు తినిన యెడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును. విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపము. హల్లెలూయా. ఇక్కడ అనుమానించువాడు తినిన యెడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును. తినే విషయాలు అంటే శరీర సంబంధమైన ఈ యొక్క ఆహార పదార్థాల విషయంలోనైతేనేమి, ఆత్మ సంబంధమైన వాక్యం విషయంలోనైతేనేమి నమ్మకుండా, విశ్వసించకుండా ఒకవేళ ఆ యొక్క వాక్యాన్ని కానీ లేదంటే ఆ యొక్క ఆహార పదార్థాలను కానీ నువ్వు భుజించినట్లయితే విశ్వాసం లేకుండా అదే ఏంటంట? తినును గనుక దోషి అని తీర్పునందును. అది పాపం. విశ్వాసం లేనిది కానిది ఏదో అది పాపము. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్న విషయాన్ని సత్యమని, జీవమని, మార్గమని నమ్మి దాన్ని విశ్వసించి దాన్ని అవలంబించి దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడు అది నీకు జీవాన్ని ఇస్తుంది, అది నీకు మార్గాన్ని కనబరుస్తుంది, అది నీకు వెలుగైతుంది. హల్లెలూయా. కానీ నువ్వు ఏదైతే పట్టుకున్నావో నీకు నిశ్చయిత లేకుండా నువ్వు ముందుకు వెళ్తున్నట్టయితే నీ అడుగులు ఒకసారి ముందుకు పడుతుంది, ఓసారి వెనుకకు పడుతుంది, ఓసారి ముందుకు పడుతుంది, ఓసారి వెనుకకు పడుతుంది. నువ్వు ఎటు వెళ్ళలేని స్థితిలో అక్కడక్కడనే నువ్వు నిలబడిపోతావు. హల్లెలూయా. దానివల్ల నీకు ప్రయోజనం లేదు, దానివల్ల దేవునికి ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. నిశ్చయత కలిగిన విశ్వాసం కలిగిన వ్యక్తి ఎట్లుంటాడంటే ఒక్కసారి పట్టుకున్న దాన్ని అది పరిపూర్ణంగా సత్యమని నమ్మి, జీవమని నమ్మి, వెలుగని నమ్మి, మార్గమని నమ్మి దానితో పాటు వెళ్తున్నప్పుడు అతని యొక్క మార్గం అనేది సరళం చేయబడి ముందుకు వెళ్తున్న కొద్దీ దేవుడు తనకు మార్గాన్ని బయలుపరుస్తూ తనని నడిపించుకుంటూ తీసుకువెళ్తాడు. హల్లెలూయా. నిశ్చయత లేని వ్యక్తి ఎటు వెళ్ళలేక ద్విమనస్సు కలిగి ఒకసారి ముందుకు ఒకసారి వెనుకకు వెళ్తూ అక్కడనే ఉండిపోతాడు. హల్లెలూయా. విశ్వాస మూలం కానిది ఏదో అది పాపము. హల్లెలూయా. ఏది పాపము? అవిశ్వాసమే పాపము. ఏది పాపము? విశ్వాస మూలం కానిది ఏదో అదే పాపం. హల్లెలూయా. నరహత్య గురించి కానీ, వ్యభిచారం గురించి కానీ, ఈ దొంగతనం గురించి కానీ ఇక్కడ చెప్పబడట్లేదు, కానీ అవిశ్వాసమే పాపం అని చెప్పబడుతుంది. విశ్వాస మూలం కానిది ఏదో అదే పాపం అని చెప్పబడుతుంది. హల్లెలూయా. పాపము అంటే ఏంటంటే దేవుని మాట నమ్మకపోవడము, విశ్వసించకపోవడము, దాన్ని బట్టి అనుసరించి నడుచుకోకపోవడము, అదే పాపం. హల్లెలూయా. విశ్వాసం ద్వారా దేవుని మాటను స్వీకరించి ఆ యొక్క మాట ప్రకారం జీవిస్తూ ఆ యొక్క మాట ప్రకారం నడుచుకుంటూ ముందుకు వెళ్ళేవారు
విశ్వాసులు. హల్లెలూయా. దేవుని మాటను నమ్మకుండా, దేవుని మాటను విశ్వసించకుండా, దేవుని మాట ప్రకారం జీవించకుండా ఉంటున్న వ్యక్తులు అవిశ్వాసులు. ఆ అవిశ్వాసుల్ని ఏమంటారంటే పాపులు. హల్లెలూయా. అవిశ్వాసులే పాపులు, అవిశ్వాసులే పాపులు, విశ్వాసులు పరిశుద్ధులు. హల్లెలూయా. ఒకసారి నేను సంఘంలో ఒక వర్తమానం బోధిస్తూ దొంగతనం పాపం కాదు, అబద్ధమాడుట పాపం కాదు, వ్యభిచారం చేయుట పాపం కాదు అని చెప్తాను. హల్లెలూయా. ఇంకా కొనసాగించక ముందు ఒక మెథడిస్టు తల్లిగారు, ఆమె శుద్ధీకరించబడిన తల్లిగారు, ఆమె లేచి నిలబడి, రెవరెండ్ బ్రనహం, అయితే దేన్ని నీవు పాపమని అంటావు అని ప్రశ్నించినది. హల్లెలూయా. అయితే ప్రవక్త సంఘంలో నిలబడి బోధ చేస్తుంది. ఏమనంటే ఏ దాన్ని పాపం అంటారన్న దాని గురించి ఆయన బోధిస్తూ ఏమంటుందంటే దొంగతనం పాపం కాదు, నరహత్య పాపం కాదు, వ్యభిచారం పాపం కాదు అని ఆయన ఇంకా కొనసాగించక ముందే, అవి చెప్పి ఆయన ఇంకా కొనసాగించక ముందే ఒక స్త్రీ లేచి నిలబడి, మరి ఏది పాపము, నీ దృష్టిలో ఏది పాపము అంటే ఆయనను వేలెత్తి చూపిస్తూ నువ్వు పాపివి, హల్లెలూయా, నీకు పాపాలు కనపడతలేవు, ఇవన్నీ పాపాలు, కానీ నువ్వు పాపం కాదని బోధిస్తున్నావు అంటే అవి నువ్వు సమ్మతిస్తున్నావు, అవి నువ్వు అనుమతిస్తున్నావు అని చెప్పేసి ఆయనను వేలెత్తి చూపించడానికి ఆయన యొక్క ప్రసంగం మధ్యలోనే నిలబడి ఆమె ఆయనకు క్వశ్చన్ వేసినట్టుగా చూస్తుంది. హల్లెలూయా. ఏమని? దొంగతనం పాపం కాదు, వ్యభిచారం పాపం కాదు, నరహత్య పాపం కాదు అని ఆయన ఇంకా కొనసాగిస్తుండగా ఆయన యొక్క ప్రసంగం మధ్యలోనే లేచి నిలబడి ఆమె పరిశుద్ధురాలుగా, ఆయన పాపిగా తన దృష్టిలో కనబడి ఆమె క్వశ్చన్ వేస్తున్నట్టుగా చూస్తుంది. హల్లెలూయా. ఒక బోధకునికి మధ్యలో లేచి నిలబడుట, అసత్యాన్ని అబద్ధాన్ని నమ్మిన ఆ యొక్క స్త్రీ సత్యానికి పక్షంగా నిలబడిన ఆ యొక్క జీవితాన్ని కలిగిన ఆ యొక్క ప్రవక్త విషయంలో ఆమె నిలబడి మాట్లాడుతుంది. హల్లెలూయా. నేను చెప్పాను అది పాపం కాదు, అవిశ్వాసమే పాపము అని. పాపం యొక్క గుణలక్షణములు. హల్లెలూయా. ఆయన ఆ యొక్క ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే అవి పాపం యొక్క గుణలక్షణం. హల్లెలూయా. మరి నిజంగా పాపం అంటే ఏంటి అంటే అవిశ్వాసము. ఇప్పుడు ఒక చెట్టు కాయలు వచ్చినాయి అంటే ఆ కాయల కన్నా ముందు లోపల భూమిలో ఒక విత్తనం విత్తబడింది. ఆ యొక్క విత్తనం ద్వారా చెట్టు ద్వారా కొమ్మల ద్వారా ఆ యొక్క కాయలుగా అవి అభివృద్ధి పొందినాయి. హల్లెలూయా. విత్తనం మంచిదైంది అనుకో, కాయ మంచిదైంది. సత్యమైన విత్తనాన్ని భూమిలో విత్తబడింది అనుకో, అది ఏం ఫలిస్తుంది అంటే ఆత్మ యొక్క ఫలాలను ఫలిస్తుంది. హల్లెలూయా. ఆశా నిగ్రహము, మంచితనము, సాత్వికము, అది గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఉన్న యొక్క ఆత్మ ఫలం. హల్లెలూయా. ఆత్మ ఫలం ఏమనగా సంతోషము, సమాధానము, ప్రేమ, శాంతి, ఇవన్నీ కూడా ఆ యొక్క ఆత్మ యొక్క గుణలక్షణాలు. హల్లెలూయా. అసత్యం అనే వాక్యం అనే విత్తనానికి ఆ యొక్క విత్తనం మొలిచి పెద్దదైంది అనుకో, ఆ పెద్దదైన తర్వాత జరిగే విత్తనాలు ఏంటి, ఆ యొక్క వచ్చే ఫలం ఏంటంటే నెమ్మది లేనితనము, అశాంతి, అభద్రత, హల్లెలూయా, నరహత్య, వ్యభిచారము, ఇవన్నీ కూడా ఆ యొక్క విత్తనం యొక్క గుణలక్షణాలు. హల్లెలూయా. ప్రవక్త దాన్ని చెప్తుంది. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటంటే పాపం ఏంటంటే అవిశ్వాసము. అవిశ్వాసం దేని పట్ల అవిశ్వాసం అంటే సత్యవాక్యం పట్ల, జీవవాక్యం పట్ల, వెలుగైన దేవుని యొక్క వాక్యం పట్ల అవిశ్వాసమే పాపము. హల్లెలూయా. దేవుడు ఏదైతే వాక్యాన్ని, ఏదైతే జీవాన్ని, ఏదైతే వెలుగును నీ గడియకు దేవుడు నియమించిండో ఆ యొక్క వెలుగైన సత్యమైన జీవమైన వాక్యాన్ని నమ్మకపోవటమే, అవిశ్వసించడమే పాపం. హల్లెలూయా. ప్రతి కాలంలో పాపులు, అవిశ్వాసులు, విశ్వాసులు, వేషధారులు. హల్లెలూయా. వేషధారులు కూడా అవిశ్వాసుల క్యాడరే. కాకపోతే ఉన్నది ఇద్దరు. ఎవరు అంటే విశ్వాసులు, అవిశ్వాసులు. హల్లెలూయా. అంటే వేషధారులు ఎవరు అంటే ఒకసారి వాక్యాన్ని నమ్మినని వచ్చి కూర్చుంటారు, తర్వాత పోయి అవిశ్వాసులతో పాలు పొందుతారు. హల్లెలూయా. అయితే ఇక్కడ పాపం నేను చెప్పాను, అది పాపం కాదు, అవిశ్వాసమే పాపం.
అవి పాపం యొక్క గుణలక్షణములు. నీవు విశ్వసించలేదు కనుక నీవు వాటిని చేయించున్నావు. ఎందుకనగా నిన్ను మార్చగలిగే యేసుక్రీస్తును నీవు విశ్వసించలేదు. నీవు అబద్ధం ఆడతావు, దొంగతనం చేసావు, కానీ నీవు విశ్వాసం అయినప్పుడు నీవు వాటిని చేయవు. చూశారా, అది నిజం. హల్లెలూయా. దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, నరహత్య కానీ ఎప్పుడు 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 ఒక వ్యక్తి చేస్తాడంటే యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు, యేసుక్రీస్తును నమ్మనప్పుడు, ఆయనను అనుసరించినప్పుడు ఈ యొక్క కార్యాలు చేస్తాడు. ఒకవేళ ఆ యొక్క వ్యక్తి ఆయనను విశ్వసించి, ఆయన నమ్మి, ఆయనను అంగీకరించిన వ్యక్తి అయితే ఆ కార్యాలను అతడు చేయలేడు అని చెప్పేసి ప్రవక్త చెప్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటే ఎవరు? యేసుక్రీస్తు అంటే ఎవరు అంటే బైబిల్ చెప్తుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యము యుగయుగంలో ఒకటే రీతిగా ఉన్నది. యుగయుగంలో ఒకటే రీతిగా ఉన్నదంటే ప్రతి కాలంలో యేసుక్రీస్తు ఉండు. ప్రతి కాలంలో యేసుక్రీస్తు ఉండు అంటే ఆ కాలం యొక్క వాక్యము జగత్పునాది వేయబడక ముందే దేవుడు నిర్ణయించిండు. పేతురు కాలంలో ఉన్న వాక్యము, పౌలు కాలంలో ఉన్న వాక్యము, మార్టిన్ లూథర్ కాలంలో, జాన్ వెస్లీ కాలంలో, కొలంబా కాలంలో, ఐరేనియస్ కాలంలో, వీరి అందు ప్రతి కాలంలో కూడా యేసుక్రీస్తు వాక్య రూపంలో ప్రత్యక్షమవుతూ వచ్చింది. హల్లెలూయా. ప్రతి సంఘకాలంలో కూడా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చింది. అయితే ఈ చివరి కాలంలో పరిపూర్ణమైన వెలుగుగా సూర్యుని యొక్క వెలుగుగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆ ప్రత్యక్షమైన ఆ యొక్క వెలుగు కింద ఉండవలసిన వారు ఆ యొక్క వెలుగును నిరాకరించి చీకట్లో సంచరిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క వెలుగు ఎవరంటే ప్రవక్త బ్రహ్మం రూపంలో ఈ చివరి కాలంలో భూమిపైన ప్రత్యక్షమైంది. ఆ యొక్క వెలుగు ఏంటి అంటే సూర్యుల్లో వెలుగు. సూర్యుల్లో ఒక దూత నిలబడి ఆయన పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచితిని. హల్లెలూయా. ప్రకటన 19:17. మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసము, సహస్రాధిపతుల మాంసము, బలిష్ఠుల మాంసము, గుర్రముల మాంసము, వాటి మీద కూర్చుండి వారి మాంసము, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసము తింటకై దేవుని గొప్ప విందును కూలిరండి అని ఆకాశ మధ్యమందు ఎగుర్చున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితో. హల్లెలూయా. ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచితిని. ఏ వెలుగు? సూర్యుని యొక్క వెలుగు. సూర్యుల్లో నిలబడి ఒక దూత పలుకుతుందా ఇక్కడ చూడబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సూర్యబింబంలో నిలబడి ఒక దూత బోధిస్తుండు. ఆ యొక్క దూత ఎవరు అంటే ప్రవక్త విలియం మేరియన్ బ్రన్హం. హల్లెలూయా. సూర్యుని యొక్క వెలుగు కిందికి రమ్మని ఇక్కడ బోధించబడుతున్నప్పుడు దాన్ని నిరాకరించి వెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ప్రజలు. హల్లెలూయా. పాపం అంటే ఏంటి అంటే నీ కాలానికి ప్రత్యక్షమైన సత్యవాక్యాన్ని, జీవవాక్యాన్ని, వెలుగై ఉన్న వాక్యాన్ని నువ్వు నమ్మకపోవడమే పాపం. హల్లెలూయా. నోవాహు కాలంలో దేవుడు నోవాహులో ఒక సత్య వర్తమానాన్ని పెట్టినప్పుడు నోవాహు బోధిస్తుంది ఏమనంటే ఈ ఓడలోనికి రండి, నశించుకోకుండా ఉండడానికి ఈ ఓడలోనికి రండి అని చెప్పేసి బోధించబడుతున్నప్పుడు నోవాహుకు వ్యతిరేకంగా అనేక మంది బోధకులు లేచి ఆ ఓడ కాదు, ఈ ఓడలోనికి రండి, అది సత్యమైనది కాదు, ఆ ఓడ ఎక్కువ రోజులు నిలబడలేదు, ఆ ఓడ పాతకాల పద్ధతులను అనుసరించి కట్టబడింది, ఇది శాస్త్రజ్ఞులతో, విజ్ఞులతో, ఎంతో గొప్ప వ్యక్తులతో ఈ యొక్క ఓడ నిర్మించబడింది కనుక అందులోని కాదు ఇందులోనికి రండి అన్నట్టు పిలువబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. లేదు అసలు ఆ ఓడలే అవసరం లేదు, అది వేస్ట్, అసలు వర్షమే రాదు, సముద్రమే లేదు, వర్షమే పడదు, అసలు మనం కొట్టుకునే పోము, ఇప్పటివరకు అసలు భూమి మీద వర్షమే లేదు, మేము సైన్స్ ద్వారా మేము ప్రూవ్ చేసామని ఇంకొక గుంపు బయలుదేరినట్టు. హల్లెలూయా. అయితే ఏది సత్యము అంటే ఆ కాలానికి నోవాహుకు దేవుడు ప్రత్యక్షతనిచ్చిండు. ఎవరి బోధ ద్వారా అంటే హనోకు బోధ ద్వారా. హల్లెలూయా. సత్యవర్తమానం అనేది కంటిన్యూ అవుట్పుట్ వచ్చింది. ఆదాం నుండి
ఆదాం నుండి కంటిన్యూ అవుట్పుట్ వచ్చింది. హనోకు ద్వారా అది నోవాహుకు చేరింది. నోవాహుకు చేరినప్పుడు నోవాహు దాన్ని విశ్వసించిండు. అర్థమవుతుందా? సత్యవాక్యం అనేది ఎక్కడ అడ్డుకట్ట లేదు. ప్రతి కాలంలో కూడా అది ప్రవహిస్తూ వస్తుంది, ఒక వ్యక్తిలో నుండి ఇంకొక వ్యక్తికి, ఒక వ్యక్తిలో నుండి ఇంకొక వ్యక్తికి. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పెంతెకోస్తు దినమున ప్రారంభించిన ఆ యొక్క వర్తమానము పేతురు, పౌలు, యాకోబు, యోహాన్ల వాళ్ళందరి మీదకి దిగొచ్చిన ఆ యొక్క పరిశుద్ధాత్మ పౌలు ద్వారా ఐరేనియస్ ద్వారా కొలంబ ద్వారా మార్టిన్ ద్వారా ఈయన జాన్ వెస్లీ, వీళ్ళ ద్వారా ఆ యొక్క సత్యవర్తమానం మనకు ప్రవహించుకుంటూ వచ్చింది, ఎక్కడ కూడా అడ్డుకట్ట లేకుండా. హల్లెలూయా. ఆ యొక్క జీవం ప్రతి కాలంలో జీవం భూమిపైనే ఉంది, వెలుగు భూమిపైనే ఉంది, సత్యం భూమిపైన ఉంది. కానీ స్వీకరించిన వ్యక్తులు విశ్వాసులు, స్వీకరించని వ్యక్తులు అవిశ్వాసులు, పాపులుగా తీర్పు తీర్చబడ్డారు ప్రతి కాలంలో. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినది ఏంటంటే పాపము అంటే ఏంది అనే దాని గురించి మనం చూస్తున్నాం. పాపం అంటే ఏంటంటే అవిశ్వాసమే పాపం. దేని పట్ల అవిశ్వాసం అంటే నీ కాలంలో, నీ టైంలో బయలుపరచబడిన దేవుని యొక్క సత్యవాక్యాన్ని విశ్వసించకపోవడమే పాపము. హల్లెలూయా. దాన్ని అవిశ్వసించడమే పాపం. ఆ పాపానికి ఫలాలు ఉంటాయి, పనులు ఉంటాయి. ఏంటి ఆ పనులు అంటే వ్యభిచారము, నరహత్య, అబద్ధము, మోసము, ఇవన్నీ దాని యొక్క ఆ యొక్క చెట్టు యొక్క ఫలాలు. హల్లెలూయా. అసత్యవాక్యం విత్తబడినప్పుడు ఆ అసత్యవాక్యానికి కర్త ఎవడు? ఆ యొక్క అసత్యవాక్యానికి కర్త ఎవరు అంటే సాతాను. వాడే మునుపటి నుండి అబద్ధికుడును, అసత్యవంతుడును, వ్యభిచారియు, నరహత్య జరిగించువాడు. హల్లెలూయా. దాని యొక్క కర్తనే అది. ఆ యొక్క నరహత్య కానీ, వ్యభిచారం కానీ, అబద్ధం కానీ, ఇవన్నీ జరిగించి యొక్క కర్త ఎవరు అంటే అపవాది, అసత్యవంతుడైన అపవాది. వాడు విత్తిన ఆ యొక్క విత్తనం యొక్క ఫలం ఏమై ఉంటుంది అంటే వాడు ఏదైతే అయి ఉందో ఆ యొక్క చెట్టు యొక్క విత్తనాలు, ఫలాలు అన్నీ కూడా అవే అయింది. హల్లెలూయా. కనుక నీ కాలంలో ఏదైతే వాక్యం ఉందో, నీ టైంలో ఏదైతే సత్యవాక్యం ఉందో దాన్ని విశ్వసించడం ద్వారా, దాన్ని నమ్మడం ద్వారా, దాన్ని అనుసరించడం ద్వారా నువ్వు ఫలించే ఫలం ఏంటంటే అది జీవమై ఉంది, అది వెలుగై ఉంది, అది అనేకులకు అది జీవంగా మారుతుంది. హల్లెలూయా. ఒక విషవృక్ష ఫలము, ఆ యొక్క ఫలాన్ని తినడం ద్వారా ఒక వ్యక్తి ఏ విధంగా అయితే చనిపోతాడో, జీవవృక్ష ఫలాన్ని భుజించడం ద్వారా వ్యక్తి బలాన్ని, శక్తిని, ఆ యొక్క వ్యక్తి జీవాన్ని పొందుతుంది. హల్లెలూయా. ఈ భూమి మీద 2 వృక్షాలు ఉన్నాయి. ఏ వృక్షము అంటే జీవవృక్ష ఫలము. మంచి తెలివితేటలిచ్చే ఆ యొక్క అసత్యమైన ఫలం. మంచి ఉంటుంది, దాంట్లో చెడు ఉంటుంది. హల్లెలూయా. అందుకే అది ఎటు ముందుకు వెళ్ళలేదు. ఒకసారి సత్యం అని నమ్ముతారు, ఒకసారి అసత్యం అని నమ్ముతారు. అందుకనే అక్కడనే నిలిచిపోతారు. వాళ్ళ విశ్వాస జీవితం అనేది ముందుకు కదలదు. ఆ యొక్క ఫలం తిన్న వ్యక్తి ఆ యొక్క విశ్వాసంలో అతడు ఎప్పుడు కూడా తాను నలిగిపోతూ, తాను కృంగిపోతూ, తన యొక్క జీవం ఎటు పోతుందో తెలియని స్థితిలో ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే జీవవృక్ష ఫలాలను భుజించిన వ్యక్తి, జీవవృక్ష ఫలాన్ని, ఆ యొక్క జీవాన్ని తనలో కలిగి ఉన్న వ్యక్తి దేవునితో కలిసి ముందడుగు వేస్తూ తన జీవితంలో ముందుకు సాగుతూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. యేసు చెప్పారు, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు టైంలో ఆయన భూమిపైన జీవిస్తున్నప్పుడు నా మాటలు విని నన్ను విశ్వసించువాడు జీవం కలిగిన వాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. హల్లెలూయా. ఆ టైంలో ఆయన జీవిస్తున్న టైంలో, ఆయన భూమిపైన ఉన్నప్పుడు అందరూ ఆయన నమ్మలేదు, అందరూ ఆయనను విశ్వసించలేదు. కేవలం 11 మంది మాత్రమే ఆయనను విశ్వసించి, ఆయన నమ్మి, ఆయన వెంబడించి. హల్లెలూయా. వాళ్ళు మాత్రమే నిత్య జీవం కలిగిన వారు. ఎందుకు? వాళ్ళు మాత్రమే విశ్వాసులు, మిగతా వాళ్ళంతా అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే పాపులు. హల్లెలూయా. అవిశ్వాసులు అంటే పాపులు. పాపులు అంటే ఏంది? అవిశ్వాసమే పాపము. అవిశ్వాసం అంటే ఏంది? సత్యవాక్యము, జీవవాక్యము, వెలుగైన దేవుని యొక్క వాక్యం భూమిపైన ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగును నిరాకరించి, ఆ సత్యాన్ని నిరాకరించి, ఆ జీవాన్ని నిరాకరించి చీకటిలో జీవించుటకు, అసత్యంలో జీవించుటకు, మరణంలో జీవించుటకు ఈ యొక్క వ్యక్తి
అతడు తనకు తానుగా ఆ యొక్క మరణంలోనికి, జీవం లేని దానిలోనికి విసిరేయబడిన యొక్క వ్యక్తి అతడే పాపి. హల్లెలూయా. యేసు చెప్పారు, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఆయన మాటలు విని ఈ కాలంలో కూడా ఆయన ఉండు, ప్రతి కాలంలో కూడా ఆయన ఉండు. హల్లెలూయా. ఆయన ఒక శరీరంలో ప్రత్యక్షమైన ఒక రాతి విగ్రహం కాదు ఆయన. హల్లెలూయా. రాతి విగ్రహాన్ని కాదు మనం పూజిస్తున్నది. ఒక చోట 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రత్యక్షమై అక్కడనే ఉండిపోయి, అక్కడిని చనిపోయి, అక్కడనే పాతిపెట్టబడి, అక్కడనే అయిపోయిన వ్యక్తి కాదు ఆయన. హల్లెలూయా. ఒక శరీరం అనే తొడుగులో ఆయన ప్రత్యక్షమైండు. ఆ తొడుగును ఆయన మరలా సమాజంలో నుండి లేపి సింహాసనం పైన కూర్చోబెట్టి ఆత్మరూపిగా ఆయన సంఘంలోనికి ఆయన దిగొచ్చిన గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన విగ్రహం కాదాయన. ఆయన ఆగిపోలేదు 2000 సంవత్సరాల క్రితం. హల్లెలూయా. ఆయన నిరంతరము జీవిస్తున్న వ్యక్తి అయినా ఆయన ఆరాధనకు యోగ్యుడైంది. హల్లెలూయా. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఎవరు నిత్య జీవం కలిగిన వ్యక్తి? ఎవరు విశ్వాసి? ఎవరు పరిశుద్ధుడు అంటే ప్రతి కాలంలో జీవిస్తున్న గొప్ప దేవుడు నీ కాలంలో ప్రత్యక్షమై నీ కాలంలో నీకు బోధిస్తున్నప్పుడు నువ్వు దాన్ని విశ్వసించి దాన్ని అనుసరించినప్పుడు నువ్వు విశ్వాసి అవుతావు, నువ్వు పరిశుద్ధుని అవుతావు, నువ్వు పాపం లేని వ్యక్తిగా తీర్పు తీసుకోవద్దు. హల్లెలూయా. నేను విశ్వసించాను అని నీవు చెప్పవచ్చును, నీవు ఒక విశ్వాసి వల్లే నటించవచ్చును, కానీ నీవు నిజంగా విశ్వసించినప్పుడు అది పరిష్కరించబడుతుంది. హల్లెలూయా. నువ్వు విశ్వాసం అని నీకు నువ్వు ప్రకటించుకుంటే కాదు, అది ఇట్లా నీవు ఒక విశ్వాసం వల్లే నటించవచ్చును, కానీ నీవు నిజంగా విశ్వసించినప్పుడు అది పరిష్కరించబడుతుంది. నిజంగా విశ్వసించినప్పుడు అది పరిష్కరించబడుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రవక్త చెప్తుంది. అదే పౌలు చెప్తున్నారు, నీవు విశ్వాసం దేవుని ఎదుట నీ మటుకు నీవే ఉంచుకున్నాము, తాను సమ్మతించిన విషయంలో ఆయన తనకు తానే తీర్పు తీసుకొనని వాడు ధన్యుడు అని చెప్తుండు. హల్లెలూయా. విశ్వసించడం అంటే నటించడం కాదు. విశ్వసించడం అంటే ఏదో నటన కాదు. అది నటించినట్లయితే, ఇప్పుడు ఒక కాకి తనకు తెల్ల రంగు పూసుకొని తను పావురం అన్నదనుకో, వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ రంగు మొత్తం పోయి మరలా నల్ల రంగు అది వస్తుంది. హల్లెలూయా. విశ్వసించడం అంటే దేవుడు చేసే పరీక్ష ఏంటంటే ఆ యొక్క విశ్వాసిని దేవుడు ఏం చేస్తాడంటే తీసుకుపోయి కొలిమిలో వేస్తాడు. హల్లెలూయా. బంగారాన్ని పరీక్షించుటకు ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం ఏంటంటే కొలిమిలో వేయడం. కొలిమిలో వేసి అత్యధిక వేడికి దాన్ని కరిగించినట్టయితే దాంట్లో బంగారం ఎంత శాతం ఉందో తెలిసిపోతుంది. హల్లెలూయా. అదేవిధంగా ఒక వ్యక్తి సత్యవాక్యము, జీవవాక్యము, వెలుగై ఉన్న వాక్యము, తన కాలంలో ప్రత్యక్షమైన వాక్యాన్ని గుర్తించి విశ్వసించి వెంబడిస్తున్నప్పుడు అతన్ని కిరీటం పెట్టాడు దేవుడు డైరెక్ట్ తీసుకొని వచ్చి. హల్లెలూయా. అతన్ని రా బాబు రా, నీకు ఒక సింహాసనం వేసిన, ఈ సింహాసనం మీద కూర్చో అని చెప్పేసి డైరెక్ట్ తీసుకొచ్చి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. మరి ఏం చేస్తాడు దేవుడు అంటే, నువ్వు నటిస్తున్నావా లేదు, నువ్వు ఆ యొక్క సత్యవాక్యాన్ని నమ్మి విశ్వసించి జీవిస్తున్నావా అని తెలుసుకుంటకు దేవుడు నిన్ను పరీక్షలు అనే, ఇబ్బందులు అనే, ఇరుకులు అనే, శ్రమలు అనే కొలిమిలోకి ఫస్ట్ దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. తీసుకెళ్ళినప్పుడు ఆ మంటలో ఏం జరుగుతుంది? నీ నిజ స్వరూపం అనేది బయటకు వస్తుంది. ఒక బంగారాన్ని మంటలో వేసినప్పుడు దాని యొక్క బంగారం ఎంత శాతం ఉన్నది అన్నది అది ఆ యొక్క మంటలో కరుగుతున్నప్పుడు దానిలో నుండి 90% ఉందా, 20% ఉందా, అసలు బంగారమే లేదా అనేది తెలిసేది ఎట్లా అంటే మంటలోనే. విశ్వాసం అనేది కూడా అంతే. పరీక్షల గుండా వెళ్ళినప్పుడు సత్యవాక్యాన్ని, జీవవాక్యాన్ని, వెలుగై ఉన్న వాక్యాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు, నువ్వు నమ్మినప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు ఫస్ట్ దేవుడు తీసుకెళ్లేది కొలిమిలోనికి. తీసుకెళ్ళిన తర్వాత అందులో పరీక్షించబడిన వ్యక్తి, అందులో ఆ యొక్క పరీక్షించబడిన వ్యక్తి 100% బంగారంగా, ఆ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ అతని బంగారం ఉంది, 90% బంగారం ఉంది, మిగతా తరుగు ఉందనుకో, దేవుడు ఏం చేస్తాడంటే అతనిలో ఉన్న ఆ యొక్క అవిశ్వాసపు శాతాన్ని కూడా తీసేసి ప్యూర్ బంగారంగా మార్చి అది ఆర్నమెంట్గా మార్చబడి, అంటే ధరించుటకు ఉపయోగకరంగా ఒక బంగారు ఆభరణంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అదే విధంగా ఒక విశ్వాసి జీవితం కూడా, ఒక విశ్వాసి దేవుని నమ్మి విశ్వసించి ఆయన యొక్క సత్యవాక్యాన్ని, ఆ కాలంలో ప్రత్యక్షమైన వాక్యాన్ని పట్టుకున్న ఆ యొక్క వ్యక్తి ముందుకు వెళ్ళుటకు మొట్టమొదటిగా పరీక్షల గుండా వెళ్ళవలసి వస్తుంది, ఇబ్బందుల గుండా వెళ్ళవలసి వస్తుంది, ఇరుకుల గుండా, శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళినప్పుడు ఆ యొక్క వ్యక్తి పరీక్షించబడి ఆ యొక్క శోధనలు ముగించబడిన తర్వాత దేవుడే అతన్ని స్థిరపరిచి అతన్ని బలపరచును అని బైబిల్లో చెప్పబడింది. హల్లెలూయా.
ఎందుకు అంటే అతడు పరీక్షించబడిన వ్యక్తి. ఎందుకు అంటే అతడు శ్రమల ద్వారా, శోధన ద్వారా, ఇరుకు ద్వారా పరీక్షించబడి అతడు దేవుని కుమారుడుగా రుజువు చేయబడిన వ్యక్తి. హల్లెలూయా. పరిష్కరించబడుతుంది అంతే. కేవలం రెండు విషయములు, విశ్వాసము మరియు అవిశ్వాసము. సహజాతీతమైన మనిషి కేవలం ఆ రెండు జ్ఞానేంద్రియములు కలిగి ఉండును. హల్లెలూయా. సహజాతీతమైన వ్యక్తి రెండు జ్ఞానేంద్రియములు కలిగి ఉండును అని చెప్తున్నాడు. శరీర సంబంధమైన మనిషికి 5 జ్ఞానేంద్రియములు ఉన్నాయి, కానీ సహజాతీత మనిషికి ఆత్మకు 2 జ్ఞానేంద్రియములు ఉన్నాయి. అది విశ్వాసమైన లేక అవిశ్వాసమైన. నీవు వాటిలో ఒకటి కలిగి ఉంటావు. నీవు దానిలో ఒకటి కలిగి ఉంటే నీవు క్రైస్తవుడు. ఒకవేళ నీవు మరొక దాన్ని కలిగి ఉన్నట్లయితే నీవు క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడు అని నిర్ణయించబడాలంటే రెండు ఉన్నాయి. రెండు అంటే ఒక వ్యక్తి విశ్వాసము అన్నా లేదు అన్నా అవిశ్వాసం అన్న స్వాధీనంలో ఉండాలి. అయితే విశ్వాసం స్వాధీనంలో ఉన్న వ్యక్తి అతడు క్రైస్తవుడుగా పిలువబడతాడు. అవిశ్వాసం స్వాధీనంలో ఉన్న వ్యక్తి అతడు అవిశ్వాసిగా, పాపిగా పిలువబడతాడు. హల్లెలూయా. అంటే నువ్వు చర్చికి వెళ్తున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు అని కాదు. నువ్వు బైబిల్ పట్టుకున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు అని కాదు. నువ్వు నీ కాలానికి ప్రత్యక్షమైన సత్యవాక్యాన్ని, జీవవాక్యాన్ని, వెలుగై ఉన్న వాక్యాన్ని నమ్మి వెంబడించి దాన్ని అనుసరిస్తున్నప్పుడు మాత్రమే నువ్వు విశ్వాసిగా గుర్తించబడతావు. దేవుని చూపులో నువ్వు ఉంటావు. హల్లెలూయా. నీకు తెలిసి నీ జీవితంలో ఒక చెడ్డ కార్యం కూడా చేయనప్పటికీ నీవు ఇంకానో పాపివే. ఎందుకనగా నీవు పాపంలో జన్మించావు. నీవు ఏమి చేసినా అది లెక్కలోనికి రాదు. నీవు ఈ విధిలో ఒక వేశ్య కావచ్చును, కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీ హృదయంలో విశ్వసించినట్లయితే మారు మనసు పొంది ఆయనను నీ రక్షకునిగా అంగీకరించును. అప్పుడు నీవు క్రైస్తవ విశ్వాసివి. అది నిజం. చూశారా? హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఏ పాపం చేయకపోయినప్పటికీ యేసుక్రీస్తును నువ్వు అంగీకరించినట్లయితే దేవుడు నీ కొరకు ఇచ్చిన ఆ యొక్క బలిని నువ్వు అంగీకరించకపోతే నువ్వు ఇంకా కూడా పాపివే. ఎందుకు అంటే ప్రతి కాలంలో దేవుడు ప్రత్యక్షమవుతున్న ఆ యొక్క దేవుడు ఆయన తన మార్గంలో తన ప్రజలను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఈ లోకమంతా మరి యేసుక్రీస్తుని నమ్మొచ్చు కదా. ఈ లోకమంతా కూడా దేవుడు ఆయన ఒక్కడే అయితే వారందరినీ కూడా ఒకేసారి ఆంపం బుషని మొత్తం అంత ప్రజల్ని ఆయన తన మార్చొచ్చు కదా అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తుంటారు. హల్లెలూయా. ఇది పరీక్షా కాలము. భూమి పైన మనిషి జీవిస్తున్న వ్యక్తి అతడు దేవుని పక్షంగా నిలబడతాడా, సత్యం పక్షంగా నిలబడతాడా, వెలుగు పక్షంగా నిలబడతాడా, జీవం పక్షంగా నిలబడతాడా, లేదు అంటే మరణం పక్షంగా, చీకటి పక్షంగా, అసత్యం పక్షంగా నిలబడతాడా అనేది టెస్ట్ చేయబడుతున్న జీవితం ఇది. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా సరే ఈ భూమి పైన జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఛాయిస్ను దేవుడు ఇచ్చిండు. అతడు నిర్బంధించబడిన వ్యక్తి కాదు. నిర్బంధించబడి నువ్వు ఇదే నమ్మాలి అని చెప్పేసి నిర్బంధించబడిన వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరికి దేవుడు స్వేచ్ఛనిచ్చిండు. ఎందుకు అంటే సత్యమేదో అసత్యమేదో, వెలుగేదో చీకటేదో, జ్ఞానమేదో అబద్ధమేదో తెలుసుకున్నటకు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇచ్చిండు. అవకాశం ఇచ్చినప్పుడు గుడ్డిగా, మూఢనమ్మకంగా, అసత్యంలోనే ఉండిపోతా అనుకున్న వ్యక్తులు ఉండిపోతారు. హల్లెలూయా. వాళ్ళు వెంబడించరు, వాళ్ళు అంగీకరించరు, వాళ్ళు విశ్వసించరు. కానీ సత్యం కోసం అన్వేషిస్తున్న వ్యక్తులు మాత్రం సత్యాన్ని పట్టుకుంటారు. దేవుడు వాళ్ళని అందుకొరకే నియమించడు. వాళ్ళు మాత్రమే జీవాని కొరకు నిర్ణయించబడిన వ్యక్తులు. ఎందుకంటే అసత్యంలో వారికి నెమ్మది ఉండదు. చీకటిలో వారు సమాధానంతో ఉండలేరు. వాళ్ళు వెలుగు లేని చోట వాళ్ళు అసలు జీవించలేరు. కనుక వాళ్ళు వెలుగుకై పరితపించి ముందుకు నడుచుకుంటూ వస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఎన్ని దాటాలో అన్ని దాటి వెలుగు ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళు జీవించగలుగుతారు. సత్యం ఎక్కడైతే ఉందో వాళ్ళు అక్కడ నివసించగలుగుతారు. హల్లెలూయా. చీకటి ఉన్న స్థలాల్లో వాళ్ళు అసలుకే జీవించలేరు. హల్లెలూయా. నీకు తెలిసి నీ జీవితంలో ఒక ఈ రాత్రి ఇక్కడ నీవు విశ్వాసంతో వచ్చినట్లయితే స్వస్థపడి అక్కడి నుండి వెళ్తావు. నీవు ఒక విశ్వాసిగా వచ్చినట్లయితే తిరిగి ఇక్కడ నుండి అదే విధంగా వెళ్తావు. అది నిజం. అది నిజమైన కేవలం విశ్వాసం కలిగి ఉండుము. షరతులు లేని నిబంధన. మార్చి 6, 1954. హల్లెలూయా. విశ్వాసంతో వచ్చినట్లయితే స్వస్థతతో వెళ్తావు అని చెప్పేసి చెప్తుంది. నీవు ఒక విశ్వాసిగా వచ్చినట్లయితే తిరిగి ఇక్కడ నుండి అదే విధంగా వెళ్తావు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే విశ్వాసం అంటే ఏంది, అవిశ్వాసం అంటే ఏంది, పాపం అంటే ఏంది, పరిశుద్ధత అంటే ఏంది. రెండు ఉన్నాయి. విశ్వాసము, అవిశ్వాసము. విశ్వసించుట నీ కాలానికి ప్రత్యక్షమైన జీవవాక్యాన్ని, నీ కాలంలో ప్రత్యక్షమైన వెలుగును నువ్వు గుర్తించి దాన్ని అనుసరించి దాన్ని వెంబడించుటే విశ్వాసం. విశ్వాసం కలిగిన వ్యక్తులనే పరిశుద్ధులు అంటారు. హల్లెలూయా.
అవిశ్వాసాన్ని పాపము అంటారు. అవిశ్వాసంతో జీవించే వ్యక్తులనే పాపులు అంటారు. హల్లెలూయా. ఈ కాలంలో ప్రతి కాలంలో ప్రత్యక్షమవుతుంది వాక్యం. ప్రతి కాలంలో సత్యవాక్యము ప్రత్యక్షమవుతుంది. ఆ యొక్క సత్యవాక్యాన్ని నమ్మి విశ్వసించే వాళ్ళు పరిశుద్ధులు. పాపం అంటే కేవలము ఆ యొక్క పాపం యొక్క ఫలాలు మాత్రమే కాదు. పాపం అంటే నరహత్య, పాపం అంటే వ్యభిచారం, పాపం అంటే అబద్ధమాడుట, ఇవన్నీ పాపం యొక్క గుణలక్షణములు. పాపం అంటే మొట్టమొదటి ఏంటంటే ఈ కాలంలో ప్రత్యక్షమైన దేవుడు ఆయన బోధిస్తున్న సత్యవాక్యాన్ని నువ్వు కాదని విశ్వసించకుండా అవిశ్వసించి ఆయన నుంచి వెళ్ళిపోయినప్పుడు నువ్వు పాపిగా గుర్తించబడతావు. హల్లెలూయా. అట్లా ఎంతమంది వెళ్ళిపోయారంటే ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తున్న కాలంలో ఆయనను 66 మంది ఆయన విడిచి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని ఆయన బోధించినప్పుడు ఆయన నమ్మక ఈయన శరీరం ఎట్లా తింటాం, ఈయన రక్తం ఎట్లా తాగుతామని ఆ యొక్క వాక్యాన్ని లిటరల్గా అంటే శరీర సంబంధంగా తీసుకొని ఆయన యొక్క వాక్యాన్ని వాళ్ళు నమ్మక విశ్వసించక ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు వస్తుంది. హల్లెలూయా. వాళ్ళోరు పాపులు, వాళ్ళోరు అవిశ్వాసులు. హల్లెలూయా. తర్వాత యూదా ఉండు, ఆయన డబ్బు కొరకు ఆయనను వెంబడించినట్టుగా చూస్తున్నాం. డబ్బు సంచి ఆయనకు ముట్టగానే ఆయనను కాదనుకొని వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన ఎవరు? వేషధారి. వేషధారి అంటే ఎవరు? మొట్టమొదటి నుండి కూడా విశ్వసించిన వ్యక్తి కాదు, కేవలం నటించిన వ్యక్తి. శోధన కాలంలో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి. హల్లెలూయా. అదేంది? పాపే. విశ్వాసం కానిదేదో అదే పాపము. విశ్వాసం కానిదేదో అదే పాపము. విశ్వాసులుగా నిలబడ్డ కొద్దిమంది మనం చూస్తున్నాము. పేతురు, యాకోబు, యోహాను, ఆ తక్కిన 11 మంది శిష్యులు వాళ్ళు విశ్వాసులుగా ఎంచబడ్డారు. వాళ్ళు పరిశుద్ధులుగా ఎంచబడ్డారు. ఎందుకంటే శ్రమల గుండా కొలిమిలో వారు పరీక్షించబడ్డప్పుడు వారు శుద్ధ సువర్ణంగా పరీక్షించబడి శుద్ధ సువర్ణంగా వాళ్ళు ఎన్నుకొనబడిన వ్యక్తులుగా చూస్తున్నారు. హల్లెలూయా. తర్వాత పౌలు వారితో కూడా జత చేయబడ్డట్టుగా 12 మంది అపోస్తులుగా చూస్తున్నారు. హల్లెలూయా. వారంతా కూడా శుద్ధ సువర్ణంగా దేవుని ఎదుట ఎంచబడి వాళ్ళలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని జీవితకాలంలో తొలగించబడి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, వెలుగు సంబంధులుగా దేవుని యొక్క సన్నిధిలో 12 సింహాసనాల మీద వాళ్ళు ఆసీనులైనట్టుగా చూస్తారు. హల్లెలూయా. అట్టి జీవితంలో దేవుడు తన యొక్క ప్రజలను పిలిచినప్పుడు ఈ కాలంలో, ఈ లోకంలో, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇరుకులు, ఇవన్నీ కూడా సువర్ణాన్ని అంటే బంగారాన్ని పరీక్షించి బంగారంలో ఉన్న ఆ యొక్క తగరును తీసివేయటకు మనకు దేవుడు అనుగ్రహిస్తున్న శ్రమలుగా మనం గుర్తించి జీవించి భూ సంబంధమైన ఈ యొక్క యాత్రను కొనసాగించాలని మన కొరకు దేవుడు ఏదైతే నిర్ణయించిండో ఆ నిర్ణయించిన ప్రతిదీ కూడా సుఖమైన, దుఃఖమైన, బాధ అయినా, సంతోషమైన అన్నీ కూడా ఈ లోకంలో దేవుడు మనకి ఏదైతే నియమించిండో అది నియమించిన వాటన్నిటిని కూడా దాటుకుంటూ దేవునితో సాగుతూ ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. కష్టంలో ఆగిపోకూడదు, బాధలో ఆగిపోకూడదు, ఇరుకులో ఆగిపోకూడదు. ఆగిపోయే వ్యక్తులు ఎవరు అంటే డైలమాలో ఉండే వ్యక్తులు, విశ్వాసంలో నిశ్చయత లేని వ్యక్తులు. హల్లెలూయా. ద్విమనస్సులు. హల్లెలూయా. 2 ఆలోచన కలిగిన వ్యక్తులు. ఒకసారి తప్పని నమ్ముతారు, ఒకసారి సత్యమని నమ్ముతారు. ఆ వ్యక్తుల వల్ల ఏమి ఉపయోగం ఉండదు. వాళ్ళకు ఉపయోగం ఉండదు, సమాజానికి ఉపయోగం ఉండదు, దేవునికి ఉపయోగం ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు వేషధారులు. వాళ్ళ యొక్క ఒకసారి సత్యమని నమ్మి ముందుకెళ్తారు, ఒకసారి అసత్యమని నమ్మి అసత్యవాదులతో చేతులు కలుపుతారు. హల్లెలూయా. అట్లా ఆ జీవితాన్ని దేవుడు కలిగి ఉండాలని కోరుకుంటలేదు, కానీ సత్యవాక్యాన్ని నమ్మి జీవించి వాక్యాన్ని, వెలుగైన వాక్యాన్ని ఎల్లప్పుడూ విశ్వసించి నడిచి ఆయనతో పాటు కూడా సంచరిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అట్టి జీవితంలోనికి దేవుడు మనల్ని ఆహ్వానించినప్పుడు ఆ యొక్క జీవితం ఎంతో గొప్పది, ఆ యొక్క జీవితం ఎంతో ఆశీర్వదించబడిన జీవితము, ఆ జీవితం ఎంతో వెలుగు సంబంధమైన జీవితము. ఆ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే అది దేవుని కృప కావాలి. ఆ యొక్క కృపకై మనము ప్రార్థించి ఆయన మనకు బయలుపరిచిన సత్యవాక్యాన్ని పట్ల విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించండి.